వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అక్టోబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి వృషభ రాశి వారికి రాహువు మరి మీనరాశిలో శని వక్రించి కుంభరాశిలో ఉండడము, ఆ తర్వాత కన్యలో కేతువు, గురుడు మనకి వృషభ రాశిలో ఉండడం అనేటటువంటివి జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి సంచారము, అలాగే మనకి చక్కగా ఈ యొక్క శుక్రుడు ఎక్కడున్నాడండి మనకి కన్యా తుల రాశి సంచారము, అలాగే రవి వచ్చేసరికి కన్యా తర్వాత ఈ యొక్క సింహరాశి సంచారాలు జరుగుతాయి. కుజుడు వచ్చేసరికి మిథున రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా అప్పుల బాధలు, మన తర్వాత ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఉండడం జరుగుతుంది. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిల్లో వీళ్ళకి జీతభత్యాలు పెరగడము, టీఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి మనకి పెన్షన్స్ ఓల్డ్ ఏజ్లో ఇవ్వాల్సినటువంటి పెన్షన్లన్నీ కూడా టైంకి ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మనకి చక్కగా ఈ వృషభ రాశి మహిళల దగ్గరికి వచ్చేసరికి ఇళ్లలో వాళ్ళంతా కూడా ఒప్పుకుంటున్నారు, ప్రతి పనికి మమ్మల్ని సంప్రదించి చేస్తున్నారు అనేటటువంటి ఒక సంతృప్తి అనేటటువంటిది ఉంటుంది. కొత్త ప్రాపర్టీస్ మేము కొనుక్కోవాలండి అని ఇంతవరకు ప్రాపర్టీస్ సెట్ కానిటువంటి వాళ్ళకు భాద్రపద మాసంలో కూడా ఈ యొక్క పితృపక్ష సమయాల్లో కూడా మీకు సెట్ అవ్వడం అనేటటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అయితే వీళ్ళు 15 రోజులు ఆగకుండా పితృపక్షాల్లో చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, మేము ఈ పితృపక్షాల్లో ఇవన్నీ కూడా మేము కొనుక్కోవచ్చా, చేసుకోవచ్చా రిజిస్ట్రేషన్లు అని. మరి ఇలాంటివన్నీ కూడా పితృపక్షాల్లో చేయడం అంత శుభకరమైనటువంటి సమయం కాదనమాట. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి వీరికి అనవసరమైనటువంటి స్నేహాలు, ఆ తర్వాత పరస్త్రీలతో స్నేహాలు అనేటటువంటివి పెరుగుతాయి. తర్వాత టైం వేస్ట్ వాళ్ళతో కూడా అందరితో కూడా వృధాగా మీ తల్లిదండ్రులకి, మీ భార్య బిడ్డలకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని వేరే ఆడవాళ్ళకి ఇచ్చి మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మీ పరపతి, మీ యొక్క మనశ్శాంతిని కోల్పోవడం అనేటటువంటిది ఈ అక్టోబర్ నెలలో జరుగుతుంది. మీరు ఎంత తప్పించుకోవాలనుకున్నా సరే ఒక స్త్రీ మీ వెంట పడుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మీకు ఉంది. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి రైతుల దగ్గరికి వచ్చేసరికి మంచి పంటను తీస్తారు వాళ్ళు, మరి అధికమైనటువంటి లాభాలు ఆర్జించడం, దాని ద్వారా మీరు ఎంతో అప్పులు గిప్పులు ఇవన్నీ కూడా మీరు తీర్చివేసేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి కొత్త ఆలోచనలు సృజనాత్మకంగా విద్యార్థులు కూడా కొత్త విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు కేతువుకి మన ఇంట్లో మనశ్శాంతి ఉండదు కాబట్టి మరి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రం కానీ లేదా అన్ని రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దానం చేసుకున్న తర్వాత ఇవన్నీ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి. దీనికి నిష్ణాతత్వం అనేటటువంటిది ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు ధూమావతి హోమాలు ఇవన్నీ కూడా. అలాగే మీరు మంత్రాలు ఇవ్వడం ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేవి కాదు. మరి అందులో ఎక్స్పర్ట్ అయినటువంటి దశమహా విద్యల్ని మేము అనుష్ఠానం చేశాం కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు సలహాల కోసం, సంప్రదింపుల కోసం మమ్మల్ని ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఆ విధంగా ఈ చెడు వ్యసనాల బారి నుంచి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో మరి కొద్దిగా దూరంగా జరగకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.